హాయ్ అండి. మా గోదావరి జిల్లాలో చింతకాయ వేసి కట్టి చేపల పులుసు పెడితే అద్రిపోవలసిందే. మరి అలాంటి కట్టి చేపల పులుసు చాలా సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి. ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలాగ బ్లూయిష్ వైట్ కలర్‌లోకి వస్తే చేప అనేది మంచిగా క్లీన్ అయినట్టు అర్థం. ఈ కట్టి చేపలు ఇలాగ చేప పలంగానే వండుకోవాలి. అసలు కట్ చేయించకండి. వీటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలిపి ఒక 5 పచ్చిమిర్చి ఇందులో వేసి ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు చింతకాయ పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. చింతకాయలు ఈ విధంగా లావుగా, గట్టిగా ఉండాలండి. విరగ్గొడితే మనకి టక్‌మని సౌండ్ రావాలి. వీటిని క్లీన్ చేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు వేసి హై ఫ్లేమ్‌లో ఒక 8 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు పచ్చి మసాలా పేస్ట్ కోసం 3 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీరా, ఒక 20 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక స్టార్ ఐన్స్ పువ్వు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 5 ఇలాచి, 5 లవంగాలు. వీటన్నిటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా రెడీ అయ్యేలోపు చింతకాయలన్నీ ఉడికిపోయి ఉంటాయండి. ఈ విధంగా పైనున్న తొక్క వదిలేస్తే మనకి చింతకాయలు ఉడికిపోయినట్లే. చల్లారిన తర్వాత వీటిని బాగా చేతితో ఈ విధంగా స్మాష్ చేస్తే మనకి పీచు సెపరేట్ అయిపోయి పులుసనేది ఈ విధంగా వస్తది. ఇప్పుడు ఈ పులుసుని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు చేయడానికి ఖచ్చితంగా ఈ విధంగా వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోండి. ఇందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలా ఒక 3 స్పూన్లు ఇందులో వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మసాలా అడుగు పడుతుంది అంటే మసాలా అనేది మంచిగా ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేపలని బాగా వేగిన మసాలాలో ట్రాన్స్‌ఫర్ చేయండి. మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొన్ని నీళ్లు వేసి ఆ నీళ్లను బాగా తిప్పి దీనిలోకి వేసేయండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేపలన్నిటిని గరిటెతో స్లోగా అరేంజ్ చేసి ఒకసారి ఈ విధంగా కలపండి. వీటిని బొడ్డులు అంటారండి. వీటిని కూడా ఇందులో వేసి మూత పెట్టేయండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా ఒక ఉడుకు రానియ్యండి. ఈ స్టేజ్‌లో గాని మీరు చింతకాయ పులుసు వేస్తే పులుసుకి లైట్‌గా ఒకలాంటి స్వీట్‌నెస్ అనేది వస్తది. పులుసు వేసిన తర్వాత చేపల్ని ఈ విధంగానే మీరు కలపాలి. గరిటె అనేది అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే చేప విడిపోతది. ఈ స్టేజ్‌లో మీకు టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదే విధంగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పులుసుని ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతది చూడండి. ఇప్పుడు ఈ చింతకాయ పులుసుకి బెస్ట్ ఫ్రెండ్ అయిన కొత్తిమీరని ఈ విధంగా జల్లుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపల పులుసు అనేది ఈ విధంగా రెడీ అయిపోతదండి. ఇంకేముందండి ఈ వేడి వేడి చేపల పులుసుని మన స్టైల్‌లో రెడ్ రైస్‌లో గాని, లేకపోతే మిల్లెట్స్‌లో గాని తింటే అదిరిపోవాల్సిందే. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వైట్ రైస్‌లో మాత్రం తినకండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. నాకులాగా మరెవ్వరు డయాబెటిస్‌తో బాధపడకూడదని ఈ ఛానల్ ద్వారా నేనొక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. అంతే అండి. ఈ చేపల పులుసు గాని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ.